ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. మర్మధార కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు మా నిండు మనసుతో స్వాగతం, ఘన స్వాగతం పలుకుతున్నా. మర్మధార. దేవుని బిడ్డలారా, నేను చాలా రోజుల నుంచి త్రిత్వం గురించి మాట్లాడుతున్నాను ఈ మర్మధార కార్యక్రమంలో. ఇప్పటికీ దాదాపుగా 11 వీడియోలు ఉంటాయి త్రిత్వం గురించి 6-7 వీడియోలు ఒక సిరీస్గా చేశాం త్రిత్వం గురించి. దాని తర్వాత మళ్ళీ 4 వీడియోలు ఉన్నాయి. త్రిత్వం గురించి ఏమిటి, ఎందుకు మాట్లాడుతున్నానన్న సంగతి మీకు మొదటి నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అది అనంతమైన సబ్జెక్టు. ఈ కడవ దినములో పూర్తిగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి దాన్ని సంపూర్ణం చేయాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. 14 సంవత్సరాల కిందనే నాకు ఈ త్రిత్వం గురించిన మర్మము ఎన్నటికైనా నీ ద్వారా పూర్తిగా మాట్లాడదని దేవుడు నాకు ఇచ్చిన ఆ వాగ్దానం ఇప్పుడు నెరవేరుతుంది. దేవుడు త్రిత్వము కాదు, ఒక్కడే అని చెప్పుతున్న వారు ఏ వచనాలు వాడుకున్నారో ఆ వచనాలకి ఒక్కొక్కటి నేనే లేవనెత్తి సమాధానం చెప్పబోతున్నా. మరి ఆయన చిన్న దేవుడు అని చెప్పేవారికి కూడా చెప్పబోతున్నా. అన్ని త్రిత్వానికి విరుద్ధమైనటువంటి ఈ భూప్రపంచములో 2000 సంవత్సరాల నుండి త్రిత్వమునకు విరోధంగా మాట్లాడుతున్న ఆ బోధలన్నిటికీ, అన్ని వచనాలకి నేనే వచనాలు చూపిస్తా. దానికి ఒక 5 వీడియోలు అవుతాయి. అవి అయిన తర్వాత త్రిత్వములో మరొక వ్యక్తి, ప్రాముఖ్యమైన వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఆయన గురించి ఒక వీడియో ఖచ్చితంగా సపరేట్గా నేను పెడతా. ఆ తర్వాత నేను చివరి మాటలు ఏంటో తుది పలుకులో ఒక వీడియోతోని నేను ఈ త్రిత్వ సబ్జెక్ట్ని అప్పుడు ముగిస్తా. అప్పటి వరకు వేచి ఉండి, ఇది నేను దేవుడు ఏ విధంగా నన్ను ప్రేరేపించి నడిపించాలని అనుకున్నాడో అది నేను పూర్తి చేయాలి. అందుకు నాకు కావాల్సిన జ్ఞానము, వివేకము, విచక్షణ దేవుడు నాకు అనుగ్రహించాలని, మరి ఓపిక, సహనము, ఆరోగ్యం ఇవ్వాలని నా కోసం మరి ప్రియులైన వారు మీరందరూ ప్రార్థన చేస్తారని నేను నమ్ముచున్నాను. మంచిది. ఈరోజు ధ్యానం కొరకు, నేటి ధ్యానం కొరకు మనము మొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 4-5 వచనం చదువుకుందాం ఒకసారి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని. జాగ్రత్త వినాలి దేవులారా. తన కృపా మహిమకు కీర్తి రావాలని జగత్తు పునాదికి ముందే క్రీస్తునందు మనల్ని నిర్ణయించాడు. మనని లోకము సృజింపబడక ముందు, రవ్వంత పదార్థము కూడా సృజింపబడక ముందు దేవుడు క్రీస్తు లోపల మనల్ని తన కుమారుడుగా స్వీకరించుటకై ఆయన నిర్ణయించాడు. ఎందుకంటే తన కృపా మహిమకు కీర్తి కలగాలి. కృప అంటే ఏమిటి? అది క్షమించి వదిలేయడం కాదు. ఒకసారి ఒక రాజకుమారుణ్ణి నెక్స్ట్ డే అతన్ని పట్టాభిషేకం చేయాలి అనుకున్నాడు. రాజు ముందే ఒక దుండగుడు, ఒక నరహంతకుడు వచ్చి తన కొడుకుని మరి ఖడ్గంతో చంపేశాడు. వాడిని ఆపే లోపలే చంపేశాడు, పొడిచేశాడు. ఇప్పుడు చూడండి, అందరు వచ్చిర్రు, భటులు వచ్చిర్రు, పట్టుకున్నాడు. రాజకుమారుని చంపేశారు. రాజుకు కొడుకు లేడు, ఇక వారసుడు లేడు. అయితే ఆ రాజు అతన్ని జైల్లో వేసాడు అనుకుందాం. వాని జీవితం అంతా జైల్లో గడిపేయాలని జైల్లో వేస్తే అది శిక్ష అంటారు. లేకపోతే పోరా, ఇక చంపేశావు, నిన్ను శిక్షిస్తే వస్తాను వదిలేసాడు అనుకుందాం, అది క్షమించడం అంటారు. జైల్లో వేస్తే శిక్షించడము, ఏమండి, ప్రాణానికి ప్రాణం తెస్తే ప్రతీకారము తీర్చుకోవడము, వదిలేస్తే క్షమించడం అవుతుంది. ఈ 3 చేయలే. ఆ రాజు ఏం చేశాడంటే, నా కొడుకు తెల్లారితే పట్టాభిషేకం కావాలి, ఆయన పట్టాభిషేకం చేయకుండా నాకు ఇప్పుడు కొడుకు లేకుండా అయ్యాడు నీ వలన, కనుక నా కొడుకు చేయవలసినటువంటి రాజకార్యములు, ఆ రాజరికము, ఆ పరిపాలన నువ్వే చేయరా అని అప్పచెప్పాడట. దీన్ని ఏమంటారంటే శత్రువుకి కృప చూపించడం. కృప అనే మాటకు అర్థం ఏంటంటే మనము దేవునికి శత్రువులం. పాపము చేసి ఈ లోకములో పదార్థమనే దేవుడని సృష్టించిన సృష్టికర్తని పక్కకు పెట్టి సృష్టిని దేవుడని మొక్కి ఆయనకు దుఃఖము కలుగజేసిన పాపులం. ఆయన మన కొరకు మళ్ళీ తన కుమారుని పంపాడు.
మన పాపాల కొరకు తన ప్రాణం ధారపోసి, అయితే తన కృపా మహిమకు కీర్తి రావాలని, ఆ కృప విశ్వలోకాలలో, జగాలలో, యుగాలలో అది కీర్తింపబడాలని, యుగ యుగాలు అది కీర్తి నొందాలని, ఏ మంచి లేకున్నా, ఏ గొప్పతనము లేకున్నా, ఏ నీతి లేకున్నా మనల్ని తన కృప అన్నాడు. అందుకే ఆ కృపకు మహిమ కలుగుటకే కృపచేతనే మనల్ని క్షమించాడని అంటుందన్నమాట. ఆ కృప లోపల ఏముందంటే దేవుడారా, ఆ కృపనే దేవుని యొక్క తత్వము, ఆ కృపనే దేవత్వము, ఆ కృపలోనే త్రిత్వము, ఆ త్రిత్వమే దైవత్వము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. ఎలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. రైట్. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు లోపల శరీరముగా నివసించుచున్నది. ఆ దైవత్వములోనే త్రిత్వం ఉన్నది. ఆ త్రిత్వానికే కీర్తి కలగాలి, ఘనత కలగాలని క్రీస్తు లోపల దైవత్వం, మొత్తం దైవత్వం క్రీస్తులో ఉంది కదా, వేరుగా ఏం లేదు అన్నప్పుడు దేవుడు క్రీస్తు ఎందుకు కాడు? క్రీస్తు దేవుడు కాదు, చిన్న దేవుడు, ఆయన ఒక సేవకుడు అని అంటున్న వాళ్ళందరికీ నా ప్లేలిస్ట్లో 11 వీడియోలు ఉన్నాయి త్రిత్వం గురించి. ఇంకా 6 వీడియోలు పెడతా. రేపటి నుంచి, వచ్చే వారం నుంచి కంప్లీట్గా ఈ భూప్రపంచములో ఏ క్రైస్తవులు దేవుడు త్రిత్వము కాదని, చిన్న దేవుడని, ఆయన సేవకుడని లేదా ప్రవక్త అని, త్రిత్వం కాదని దేవుడు, యేసు చిన్న దేవుడు అని ఎంతమంది చెప్పారో, ఏ వచనాలు వాడుకున్నారు, ఆ వచనాలను ఒక్కొక్కటి నేనే తీసి మీకు వాటి అర్థం చెప్పుతూ ముగించేస్తా ఆ వీడియోలలో భవిష్యత్తులో. కనుక దయచేసి దాని కొరకు ప్రార్థన చేయండి. కనుక దేవుడు దైవత్వము పరిపూర్ణత క్రీస్తులో ఉంది. క్రీస్తు లోపల ఉన్న దైవత్వమే త్రిత్వం. అందే తండ్రి నువ్వు నాలోను, నేను నీలోను ఉంటిమి అన్నాడు. సృష్టి చేసేటప్పుడు 3 ఉన్నారు, జగతి పునాదికి 3 ఉన్నారు, ఎక్కడున్నా 3 ఉన్నారు. 3 కలిసి లేని సమయము ఒకటే, ఒకే క్షణము శిలువ మీద యేసయ్య ప్రాణం వదిలేటప్పుడు తండ్రి నా చెయ్యందుకు విడిచితివి అంటే అప్పటి వరకు త్రిత్వమయ్యే కలిసి ఉన్నారు. కాకపోతే భూమి మీద నరరూపములు కుమార అనే పేరుతో పరిచయమయ్యాడు. మళ్ళీ అంటున్నాడు నా తండ్రిని నేనే బయలుపరచాలన్నాడు. మళ్ళీ అంటాడు నన్ను నా తండ్రే సాక్ష్యం ఇస్తాడు నా గురించి అంటాడు. ఇవన్నీ పోయిన వీడియోలో ఉన్నాయి, మీరు చూసుకోండి దయచేసి. త్రిత్వం గురించిన వీడియోలు మొత్తం వినాలి సుమి. నేను ఎక్కడి నుంచి పట్టుకొచ్చానో నేను మొదలు పెట్టేటప్పుడు అన్నాను, నేను మెల్లిగా అన్నీ చుట్టూ ఉన్న కంపంతా కొట్టేస్తున్నాను, తర్వాతనే మీకు అసలు కాండం చూపిస్తానన్నా. అది ఇప్పటి నుంచి వచ్చే వారి నుంచి మొదలవుద్ది ఆ కాండం పనిక. ఆసక్తి గలవారు, దైవాన్ని తెలుసుకోవాలనుకునేవాడు, యథార్థవంతుడు వింటారండి. ఒక్క మాటలో నాకు చెప్పే అంటే ఆ ఒక్క మాటలో చెప్పమని యేసయ్య కూడా అడిగారు వాళ్ళందరూ. అసలు నువ్వెవరో చెప్పవా ఒక్క మాటలో మాకంటే, ఒక్క మాటలో మీకు తెలియదురా, నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, మీకు అర్థం కాలేదన్నాడు యేసయ్య. కనుక దయచేసి ప్రతి వచనాన్ని రాసుకోండి. నేను ఇచ్చే ప్రతి వచనాన్ని రాసుకొని మళ్ళీ మీరు చదవండి. దేవుడి ప్రత్యక్షత మీకు వస్తుంది. మీరే ఈ త్రిత్వ విరోధుల మీద ఆయుధాలుగా మారాలి. అలాంటి వచ్చేవారి నుంచి చెప్పబోతున్నాను. ఆ వచనాలన్నీ మీకు దొరికితే వాళ్ళు ఎత్తుకున్న వచనాలన్నిటికీ మీరే సమాధానం చెప్పేస్తారు. ఇక ఇన్నరుగా దేవుని చిత్తం నెరవేరాలి, సాతాను అబద్ధ బోధలు కుప్పగూలిపోవాలి, ఈ అబద్ధ బోధకుల అవమాన నురుగుగక్కి కుప్పగూలిపోవాలి, అందులో ఇరికిన అమాయకులు మాత్రం బయటికి రావాలి. ఒకవేళ నేనే అబద్ధం బోధిస్తున్నట్లయితే నేను కూడా నరకం వెళ్ళిపోవాల్సిందే. నాది అబద్ధ బోధ అయితే వద్దు ప్రభు నన్ను నరకమే పంపించేసాయి, అబద్ధకులు నీ ఇంటికాడ ఉండి నిన్ను బాధ పెట్టద్దు. కానీ ఎవరిది అబద్ధం అయితే వాళ్ళు తప్పక అవమానం గక్కవలసిందే. ధైర్యం ఉందా ఈ మాట అనేటవరికన్నా? దేవునితో చేతులు చేసి కౌగిలించుకొని ఆయన నన్ను ముద్దు పెట్టుకున్న స్పర్శ కలిగిన వాడిని నేను. కనుక నాకు పక్కా తెలుసు నా దేవుడు నా ద్వారా ఎప్పుడు అబద్ధం చెప్పడు. ఈ ప్రపంచంలో ఈ బోధని అబద్ధం అనేవాడు నిరూపించడు, పుట్టలేదు పుట్టబోడు. ఎస్ సచ్చే. కనుక దేవులారా దయచేసి మీరు ప్రార్థన చేయండి. ఏది సత్యమో భవిష్యత్తులో మొత్తం బయటికి రాబోతుంది. యేసు రాకడ కూడా సమీపించింది. అయితే దైవత్వం అంతా క్రీస్తులో ఉంది. ఆ దైవత్వమే త్రిత్వం అని నేను చెప్పుకుంటూ వచ్చాను. అయితే ఇంకొక ప్రశ్న లేవనెత్తబడుతుంది. మీరు దేవుడు ఒక్కడే అని సువార్త చేస్తారు,
బాగా వినాలేక. దేవుడు ఒక్కడే అని సువార్త చేస్తారు. 100 దేవుళ్ళు 1,00,000 దేవుళ్ళు 3,000,000 దేవుళ్ళు ఎక్కడుంటారండి? సృష్టికర్త ఒక్కడే అని సువార్త చేస్తారు. ఆ తర్వాత దేవుడు ఒక్కడైన తర్వాత వాళ్ళు నమ్మి నీ చర్చికి వచ్చిన తర్వాత వాళ్ళకి దేవుళ్ళు ముగ్గురు అని, తండ్రి కుమార పరిశుద్ధాత్మని మత్తాయి సువార్త 28వ అధ్యాయం ప్రకారం, మరి మీరు మత్తాయి సువార్తలో ఉన్నట్టు చివరిగా ప్రభు చెప్పినట్టు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన మీరు బాప్తిస్తం తీసుకోండి, మనకు ముగ్గురు ఉన్నారు అని మళ్ళీ చెప్తారు. ఇప్పుడు చెప్పండి, కన్ఫ్యూజ్ కాదా పబ్లిక్? ఇది సువార్త ఏం చేశారు? ఒక దేవుడు, సృష్టికర్త ఒక్కడు ఉంటాడమ్మా, ఇవన్నీ ఇది దేవుళ్ళు కాదు, సృష్టి దేవుడు కాదు, 3,000,000 దేవతలు ఉండరు, దేవుడు ఒక్కడనే అని చెప్తాం మనం. స్వార్థ వచ్చిన తర్వాత ఏం చేస్తారట? మనము ముగ్గురు త్రిత్వం అని బాప్తిస్తం ఇస్తారు. ఇప్పుడు వచ్చినోడు ఏమనాలి? నీవు ఇన్ని దేవి దేవతలు కాదని ఒక దేవుడని నమ్మి మీరు చెప్పిన మాట నమ్మి మేము వస్తే మళ్ళీ ఇక్కడ త్రిత్వం అంటారు ఏంటండి మీరు అని వాళ్ళని కన్ఫ్యూజ్లో చేస్తుంది మీరు కాదా అని అంటారు వాళ్ళు. చూసారా ఎట్లా తెలివిగా ఉంది? నిజమే కదా, ఇది అనిపిస్తలేదు మనకి? ఎట్లా చేసినాం సువార్త? మనం ఒక్క దేవుడు అని లేదా అన్నాం, మళ్ళీ వచ్చినాక ఏమంటున్నావు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురిని నువ్వు తెలుసుకోవాలి, ఆ ముగ్గురు దేవుళ్ళే అని చెప్పి మనం బాప్తిస్తం ఇస్తా అంటున్నాం. ఈ కన్ఫ్యూజ్ ఏంటి? వాళ్ళేమో మేము అవన్నీ వదిలిపెట్టొచ్చి మేము ఏకదేవుడు అని చెప్పి వస్తే మళ్ళీ ముగ్గురు అంటున్నారు ఏంటండి మీరు? వాళ్ళు అంటారు. కనుక మీది అబద్ధం, ఒక్కడు అనేది నిజం అనే అవకాశాలు ఏమన్నారా 100% ఉన్నాయి. కానీ విషయం ఏంటంటే వాళ్ళకి దేవుడు అనే మాటకి పదానికి అర్థము తెలవలేదు. త్రిత్వమును గురించిన ఛాయలు ప్రపంచమంతటా ఉన్నాయి, అవి వారికి అర్థం కాలేదు. అయితే దేవుడు ఒక్కడే అనే మాటకి అర్థం బైబిల్ ఏం చెప్తుందంటే, మొదటి నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నాను, చివరికి గదే వెళ్తుంది. దైవత్వము ఒక్కటే. ఆ దైవత్వము ఒక దైవత్వములో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. వాటి పేరు సృష్టిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని మనం చెప్తున్నాం. ముగ్గురు దేవుళ్ళు ఎట్లవుతారు? ముగ్గురు ఎప్పుడు ఎట్లవుతారంటే, పరిశుద్ధాత్మ దేవునికి ఒక పూజ, యేసుక్రీస్తు ప్రభుల వారి కుమారునికి ఒక పూజ, తండ్రికి ఒక పూజ, వేరువేరు ఉండాలి. పరిశుద్ధాత్మనికి ఆయన ధూపము మరి ఎక్కువ ఇష్టపడతాడు, ఆయన సుగంధము ఎక్కువ ఇష్టపడతాడు, ఆయనకు ధూపం వేయాలి, దానికి సరిపోతుంది, ఆయనకు పూజకి సుగంధ ద్రవ్యములు అవి చల్లితే సరిపోతుందని ఒక పూజ ఉండాలి. రెండో పూజ, కుమారునికి మరి నైవేద్యములు, జిలేబీ, లడ్డూలు, తీపి పదార్థాలు, ఆయనకు తీయటి అంటే బాగా ఇష్టం అవండి, అటువంటి నైవేద్యాలు పెట్టాలి ఆయనకి అని ఒక పూజ ఉండాలి. ఇక తండ్రైన దేవునికి మరి ఏమైనా గొడ్లు, గొర్రెలు, మేకలు కొయ్యాలండి, రక్తమంతా తాగుతాడు ఆయనకు మాంసం అంటే బాగా ఇష్టం, ఆ మాంసం అగ్గి మీద కాలితే ఆయనకి ఇష్టం అనేది ఒక పూజ ఉండాలి. ఏమంటే 3 పూజలు అయినాయి చూసారా. ధూపము వేయాలి, ఆ సుగంధ ద్రవ్యములు, ధూపములు పరిశుద్ధాత్మకి, ఏమండి నైవేద్యములు, తీపి పదార్థములు యేసు ప్రభుకి, కుమారునికి, రక్తము, మాంసము తండ్రైన దేవునికి. ఇలాగా డిఫరెంట్ 3 పూజలు ఉంటే వాళ్ళు ముగ్గురు దేవుళ్ళు అనాలే, 3 దైవత్వాలు. కానీ బైబిల్ అట్లా చెప్పట్లేదు. మన బైబిల్ దేవుడు విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒకటే, ఆరాధన ఒక్కటే, పూజ ఒకటే, అన్నీ ఒకటే. ఒకే దైవత్వములో 3 వ్యక్తులు ఉన్నారు. వ్యక్తులు ముగ్గురు ఉన్నారు కానీ పూజలు 3 లేవు, ఆరాధనలు 3 లేవు అన్నప్పుడు దేవుడు ఒక్కడే కాడు. ఇగో ఈ సంగతిని వాళ్ళు జీర్ణించుకోలేక, ఈ త్రిత్వ విరోధులకి జీర్ణం కాదు, ఆ కొత్త వారికి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి కూడా మన వాళ్ళకి తెలియదు. నేను ఒక కొత్త వ్యక్తిని తీసుకొస్తే నేను అరగంటలో దేవుడు త్రిత్వం అని నేను అతనికి చెప్పగలను. ఆ 3 దేవుళ్ళు మీరు చూసొచ్చిన దేవుళ్ళు వేరు, మీరు అన్య దేవతల్లో చూసిన 3 దేవుళ్ళు వేరు, ఈ దేవుడు ఒక్క దేవుడు వేరు. ఆ ఒక్క దేవుడే సర్వ సృష్టికి సృష్టికర్త అయి ఉన్నాడని చెప్పచ్చు. ఈ ఒక్క దైవత్వానికి కీర్తి కలగాలని ఆయన జగతి పునాదికి ముందే నిర్ణయించాడు. రోమపత్రిక 1వ అధ్యాయం చదువుకొని కొంచెం ముందుకెళ్దాం మనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఆయన అదృశ్య లక్షణములు ఉన్నాయి, చాలా ఉన్నాయిలేండి అదృశ్య లక్షణములు, కనపడని మా లక్షణములు. కానీ వాటికి మొత్తం కలిపి 2 పేర్లు పెట్టిండి. ఏంటమయ్యి? దైవత్వము, నిత్యశక్తి.
ఆ అదృశ్య లక్షణాలు అనేకములు ఉన్నాయి, వాటి అన్నిటి కలిపి 2 పేర్లు పెట్టాడు, దైవత్వము ప్లస్ నిత్యశక్తి. అవి ఈ సృష్టింపబడ్డ వస్తువులను చూచటం వలన ఆ దైవత్వము నిత్యశక్తి తెలుస్తుందట. సృష్టింపబడ్డ వస్తువులలో దైవత్వము నిత్యశక్తి ఎలా తెలుస్తుంది? దైవత్వములో నేను ఇంతకుముందు చెప్పాను, దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందున్నది. ఆ క్రీస్తునందున్న దైవత్వములోనే 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఆ త్రిత్వము కలిగిన ఆ యొక్క తత్వమే దైవత్వం అని నేను చెబుతున్నా మొదటి నుండి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, సృష్టిలో ఉన్న కొన్ని వస్తువులను, సృష్టింపబడ్డ వస్తువులు ఆయన చేశాడట, వాటిని చూడడం ద్వారా దైవత్వము నిత్యశక్తి. నేనేమంటున్నా, దైవత్వములో నిత్యశక్తిలోనే త్రిత్వం ఉందన్న కదా. ఇప్పుడు సృష్టింపబడ్డ వస్తువులో ఏం తెలవాలి మనకి? దైవత్వము అనే ఆ నిత్యశక్తిలో ఉన్న త్రిత్వశక్తి తెలవాలి మనకు, త్రిత్వం కనపడాలి. మీరు చూడండి, ఎన్నో తీసుకోండి, ఓ కొబ్బరికాయ తీసుకోండి, పైన పీసు టెంకాయ నుజ్జు ఉంటుంది. ఓ కోడిగుడ్డు తీసుకోండి, 3 భాగాలు కనపడుతుంటాయి. అంతెందుకు నీరు చూడండి, నీరు ద్రవ రూపము, ఘన రూపము, వాయు రూపము. నీళ్లు ఆవిరైపోతే నీళ్ళు కూడా ఆవిరైతే గాలి అవుతాయి, గాలిలో నీళ్ళు ఉంటాయి, ఏమండి ఐసుగడ్డగా మారుతాయి, మళ్ళా ద్రవ రూపంలో మారుతాయి, 3 స్వరూపాలుగా మారగలదు, ఉండగలదు. అలాగే అగ్ని చూడండి, అగ్ని గాలిలో ఉంటుంది, నీళ్ళల్లో ఉంటుంది, ప్రతి పదార్థంలో అగ్ని ఉంటుంది, అగ్ని లేని పదార్థమే ఉండదు. మానవుడు చూడండి, శరీరము, ప్రాణము, ఆత్మ 3. కనుక వ్యక్తులు ఎలా ఉంటారు? 3 వ్యక్తులు ఒక తత్వములో. అంటే మీరు లేఖనాలు చదివితే అర్థమవుతుంది. మొదట్లోనే ఆదాము అవ్వను ఏమన్నారు? వీళ్ళు ఏక శరీరై ఉన్నారు. 2 వ్యక్తులు కానీ ఏక శరీరం ఎట్లా అవుతారు? చూడండి, వ్యక్తులు ఉండి ఏక శరీరం అనబడతారా? అనబడతారు. అలాగే ఆదాము నుండి అవ్వ ఎలా వచ్చింది సపరేట్గా ఒక వ్యక్తి? అలాగే దైవత్వములు 3 వ్యక్తులు ఉన్నారని మనం అనేక సాక్ష్యాలు మనకి కనపడుచున్నాయి. ఈ సృష్టి మొత్తము అణువులు పరమాణువులతో సృజింపబడింది. పదార్థముని విడగొడితే అణువుని విడగొడితే 3 పరమాణువులు. ఈ పరమాణువులు సూక్ష్మాణువుల ద్వారానే అణువు ద్వారానే పదార్థం. మన శరీరము చూడండి, అనేక లక్షల కణాలు కలిస్తే ఒక అవయవం అవుతుంది. కన్నుగుడ్డు తయారవడానికి ఎన్నో కణాలు సమూహాలు, అలాగే ఎన్నో కణాలు కలిస్తే ఒక అవయవమైంది, ఎన్నో అవయవాలు కలిస్తే ఒక శరీరమైంది. ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఈ లక్షణాలు చూపిస్తున్నామంటే ఏంటి? దైవత్వములోని శక్తి లక్షణాలు, త్రిత్వ లక్షణాలు. ఎక్కడ చూడు ఈ ప్రపంచ సృష్టిలో ఎక్కడ చూసినా త్రిత్వ ముద్ర మీకు కనపడుతూనే ఉంటుంది. దేవుడు త్రిత్వమై ఉన్నాడని చెప్పడానికి సృష్టి మొత్తములో దేవుడు తన ముద్ర వేసేసాడు. 3. ఇక ఏదైనా చూసుకోండి, 3 ఉంటాయి, 3 లక్షణాలు కనపడుతుంటాయి సృష్టిలో. ఈ త్రిత్వములోని ఒక భాగమైనటువంటి వ్యక్తి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను గుర్తుపట్టలే. సమస్యలు ఇవే వాళ్ళకి. మత్తయి సువార్త 2:5. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి. జాగ్రత్త వినాలే. యేసు ప్రభు నర శరీరములో మరియమ్మ గర్భము నుండి లోకములో ఆయన వచ్చినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన కొరకు వచ్చారట. వచ్చినప్పుడు వాళ్ళు ఊరుకు ఎంతో సుదీర్ఘమైనటువంటి 2 సంవత్సరాలు దాదాపు ప్రయాణం చేసి అక్కడికి వచ్చి ఆ రాజు దగ్గరికి వచ్చారు. ఏ రోజు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా ఇక్కడ యూదులకు రాజు ఎక్కడ పుట్టాడయ్యా, మాకు నక్షత్రము తోలుకొచ్చింది, మేము వచ్చాము పూజించడానికంటే ఆయనకు భయమైంది. రాజు నేను కదా, ఇంకో రాజు పుట్టాడా నాకు పోటీగా? అయినా పుడితే నా అంశంలో పుట్టాలా కానీ ఇంకో కాడ పుడతాడా? అయితే ఈ క్రీస్తు ఎక్కడ పుడతాడో అని చెప్పి ఆ శాస్త్రులను అందరినీ పిలిచి వాళ్ళు ఒక గ్రంథాన్ని విప్పి చదివించాడు. ధర్మశాస్త్రం గ్రంథంలో ఎక్కడుందో చూడు నాయన, ఆ క్రీస్తు ఎక్కడ పుడతాడు అంటే వాడు మీకా గ్రంథం 5:2 మీ అందరికీ తెలుసు.
బెత్లహేము ఎఫ్రాతా, ఆ, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, ఉమ్, నా కొరకు ఇశ్రాయేలీయులను ఎలబోవాడు నీలో నుండి వచ్చును. ఉమ్. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అదే వచనాన్ని చదివి రాజుకు చెప్పాడు. అయితే వాళ్ళు ఏమర్థమైంది, యూదులలో క్రీస్తుని గురించిన అభిప్రాయాలు 3-4 అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉన్నారన్నమాట. అందుకే కన్ఫ్యూజ్ ఉంది. వారి కనులు కూడా దేవుడే కొంతకాలం అలా మూసాడని కూడా బైబిల్ చెప్తుంది, ముసుగు వేశాడని. దాని గురించి నేను ఇంకా భవిష్యత్తులోగా వచ్చే వీడియోలో మంచి చాలా విపులంగా స్పష్టంగా చెప్తా, అన్ని వచనాలు ఇచ్చుకుంటున్నాయి. వాళ్ళు ఈ వచనం చదివినప్పుడు మరి రాజు అనాలే, మరి ఎక్కడ పుడతాడంటే బెత్లెహేంలో పుడతాడు. ఆయన ఎవరు? క్రీస్తు అన్నావు. మరి క్రీస్తు ఎవరు అంటే వాళ్ళకి కింది వచ్చిన అర్థం కాలే, పురాతన కాలం మొదలుకొని శాశ్వత ఆ మాట అర్థం కాలే, దాన్ని పట్టించుకోలే వాళ్ళు. యెషయా గ్రంథం 9:6 చదువు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడేను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అట. ఆ పుట్టిన కుమారుడు యేసు తండ్రి అవుతాడా? తండ్రి అన్నాడన్న వీళ్ళకి అర్థం కాలే ఈ ప్రవచనం. కొంతమందికి ఇది నమ్మారు, నమ్మినోళ్ళు రక్షింపబడ్డారు, నమ్మనోళ్ళు అట్టెట్టయితుంది ఇట్టెట్టయితుంది అంటున్నారు, వాదన పెట్టుకుంటున్నారు యేసు ప్రభుత్వం. అరే భయ్, నిత్యుడగు తండ్రి కూడా నా యేసు? అవును. పని ఆయన ఎవరు? ఆయన తండ్రే, ఆయన ప్రభువే, నేను ప్రభునే. చూసారా, ఇవి అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. యేసుక్రీస్తు తండ్రి అని ఇక్కడ చెప్పబడింది, నిత్యుడగు తండ్రి అట ఆయన. మరి తండ్రి మళ్ళీ తండ్రి ఆయన చిన్నుడు అంటావు. అసలు తండ్రి ఎవరు, కుమారెవరు? కుమార అనే మాటకు అర్థం ఏంది? తండ్రి అంటే అట్లా ఎందుకు అన్నాడు, అనవలసిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ వచ్చే వారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక అన్నిటికీ వాళ్ళు లేపిన మాటలు, నా తండ్రి అని ఎందుకు అన్నాడు ఆయన పంపిస్తే వచ్చానని ఎందుకు అన్నాడు అనే దానికి ఎలా అపార్థం చేసుకున్నారు. ఆ చేసుకున్న అపార్థాన్ని కంటిన్యూ చేయడానికి ఇంకెన్ని మాస్కలు ఎత్తున్నారు, దానికి ఎన్ని దుప్పట్లు కప్పుతున్నారు అన్నీ మొత్తం చెప్పేద్దాం. కనుక నిత్యుడగు తండ్రి యేసుప్రభుల వారి గురించి ప్రవచనం అది ఎవరన్నా కాదంటారా? ఏ క్రైస్తవులు ఇది యేసుప్రభు ప్రవచనం కాదని అనగలరా? అనలేరు. కన్యక గర్భవతి అంటే ఎవరన్నా అనగలరా? 7వ అధ్యాయంలో ఏముంది? కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అందుకని ఆయన నిత్యుడు తండ్రి, ఆయన బలవంతుడైన దేవుడు. ఈ బలవంతుడైన దేవుడు ఈ ప్రవచనం నమ్మకుండా మీకా గ్రంథంలో మాట చదివేసి ఆ రాజుగా పుడతాడట, ఆ రాజును చంపేయండి, చంపేస్తే చచ్చిపోతాడా? చచ్చిపోతే మళ్ళీ ఉండడా? అసలు ఏ రాజు? ఏమనుకున్నారు ఆయన గురించి? ఆ ప్రవచనాలు అర్థం కాలే కొంతమందికి, శాస్త్రులకి అర్థం కాలే. కొంతమంది అర్థమైన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి అర్థం కాని వాళ్ళు ఉన్నారు, తప్పుగా అర్థం చేసుకున్న వారు ఉన్నారు. వచ్చే వారంలో ఇక్కడ ఇది ఎలా జరిగిందో కూడా నేను చెప్తా. యోహాను సువార్త 8:57 చదువు. అందుకు యూదులు, నీకింకను 10 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్రహాము పుట్టక మునుపు నువ్వు ఎలా ఉంటావు? నన్ను నమ్మి విశ్వాసించిన వాడు ఎన్నటికీ మరణించడు అంటాడు. మళ్ళీ నన్ను నమ్మినవాడు మరణించడు, విశ్వాసించిన వాడు ఎన్నడూ చావడు అంటున్నావు. అబ్రహాం చచ్చిపోయాడుగా, మరి నిన్ను నమ్మిన అబ్రహాం చచ్చిపోయాడుగా. అరే పిచ్చోడు ఉన్నట్టున్నాడు రాబాయ్, పాగలైపోయాడు అని చెప్పి అనుకున్నారు యేసు ప్రభు. అర్థం కావట్లేదండి ఇప్పుడు ఈ త్రిత్వ విరోధులకు కూడా అర్థం కావట్లేదు, పిచ్చోళ్ళు అయిపోతారు లాస్ట్కి వీళ్ళు. ఆయన అదేమన్నాడంటే, నన్ను నమ్మి విశ్వాసించిన వాడు, నన్ను నమ్మిన వాడికి మరణం లేదు, అసలు మరణించడా అంటాడు ఒకటే మాట డైరెక్ట్గా. ఆ తర్వాత ఏమంటాడు మళ్ళీ, అబ్రహాము నన్ను చూశాడు అంటాడు. అబ్రహాము చూసి నేను నమ్మాడు అంటున్నావు కదా, నమ్మితే మరి అబ్రహాం ఎందుకు చనిపోయాడు? వీళ్ళకి డౌట్ వచ్చేసింది, పిచ్చిలేసినట్టుంది. కానీ సత్యము అసత్యులకు వెర్రితనం కనపడుతుంది. సిలువను గురించిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనం అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు న్యాయంగా ఆలోచించటం దేవుని గురించి, అందుకే వాళ్ళ కనులు మూయబడ్డాయి. లూకా సువార్త 23:4 చదవమ్మా. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఏమి ఎరుగరు? వాళ్ళ కనులు మూయబడ్డాయి. రోమా 11:25 చూడండి, ఆ మూయబడది ఎట్లుందో. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని గోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగేది. అది అందుకని వాళ్ళు యేసుని గుర్తుపట్టలేదు. ఆయన క్రీస్తును గుర్తుపట్టినట్లయితే సిలువకు వెయ్యకనే పోదురు.
అంటే అనేక రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నాడు. యేసు రాజుగా వస్తాడు, ఒక మనిషిగా పుడతాడు, దావీదు వంశంలో పుడతాడు, మనిషిగా పుడతాడని కొంతమంది, రాజుగా చేల్తాడని కొంతమంది, కనబడకుండా అత్తాడు మిల్కిసేదెకు లాగా అని కొంతమంది. అంటే లేఖనాలు స్పష్టంగా వాళ్ళకి అర్థం కాలన్నీ. అందుకని వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి ఎలా అర్థమైందో అలా మాట్లాడుతుంటే ఈయన మాట్లాడదాం అవ్వట్లేదు. దేవుడు త్రిత్వమై ఉంటాడు, ఈ కుమారుడు అనేవాడే ఆ తండ్రిలోని భాగమని ప్రవక్తల లేఖనాలు వీళ్ళకి అర్థమైతే అప్పుడు క్రీస్తుని తండ్రిలో భాగంగా త్రిత్వదేవునిగా మొక్కేవాళ్ళు. త్రిత్వము అనేది యూదులకు చెప్పడం వరకు తెలియదు చాలామంది, కానీ తెలిసిన వాళ్ళందరూ అప్పుడు బాప్తిసం తీసుకున్నది ఫస్ట్ యూదులే, రక్షింపబడ్డది యూదులే, త్రిత్వాన్ని నమ్మింది యూదులే, త్రిత్వదేవుని ఆరాధించింది యూదులే, అది సంఘమే. లేఖనాలు యూదుల పరం కదా, దేవోక్తులు అని లేఖనం చెప్తుంది. దేవోక్తులు యూదుల పరం, మాట నెరవేరుతుంది, శేషం రక్షింపబడ్డది. కానీ ఎవరైతే నమ్మలేదో, ఇప్పటి వరకు నమ్మలేదు, చివరి గడిలో ఉండే శేషం మళ్ళీ కను తెరవబడి రక్షింపబడతారు యూదులు, ఇశ్రాయేలు. అప్పుడు ఈ గొర్రెలు ఆ గొర్రెలు ఒక్కటే చేస్తానంటాడు. అప్పుడు మంద ఒకటవుతుంది, అదే పరలోక పట్టణము, అదే వధువు దేహము, శరీరం, వధువు సంఘం. పాత కొత్త రెండు నిబంధనలు కలిస్తేనే వధువు సంఘం. కనుక మనము లేకుండా వాళ్ళు పరిపూర్ణులు కారు అంటాడు పౌలు. కానీ మాటలు అర్థం కాలేదు. ఆ దైవత్వములో త్రిత్వం ఉన్నది కనుకనే కన్ఫ్యూజ్. త్రిత్వం అంటేనే మర్మము, అందుకే అర్థం కాక తలగొక్కుంటున్నారు. ఒక్క దాంట్లో మూడు ఎట్లుంటారని. దేవుడు ఒక్కడే అంటే మర్మమేమున్నది? ఈయన చిన్న దేవుడు అనటానికి మర్మమేమున్నదిగా? అందుకంటే అట్టనే అర్థమైపోద్ది కదా. ఇంకా దాంట్లో నీ తలకాయ ఉపయోగించవలసిందే ఉంది, నీ తెలివాడా? ఏదో మన తెలివికి అందని ఏదో గొప్ప విషయం ఉన్నది అక్కడ, దాన్ని మనం అందుకోవాలని ప్రభు వాళ్ళు త్రిత్వమైన దేవుడు ఏం చేశాడంటే దానికి పేర్లు పెట్టుకొని ఈ సృష్టి చేసేటప్పుడే డిసైడ్ చేసుకున్నారు ముగ్గురు, మనము ఈ పేరు మీద పరిచయం అయిదాము. ఆ ముగ్గురు వ్యక్తులు ఒకే దైవత్వము కలిగిన ముగ్గురు వ్యక్తులు, ఒకే ఆశయము, ఒకే దేవత్వము, ఒకే కోరిక, ఒకే తత్వము, సమస్తము ఒకటైన ఆ వ్యక్తులు ఈ సృష్టికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున మనం పరిచయం కావాలి. ఇక వేరే పేర్లు వద్దనుకున్నారు. అది ఎందుకో మనం ముందు తెలుసుకుందాం. భవిష్యత్తులో ఇంకా అనేక లేఖనాలను ఎత్తి చూపెట్టాలని అనుకుంటున్నాను. అప్పటి వరకు వేచి ఉండి ప్రార్థన చేయండి. ఒకే దైవత్వములో ముగ్గురు వ్యక్తులు ఎలా ఉంటారు, అది ఎలా జరుగుతుంది? వీళ్ళు అనేక వచనాలు త్రిత్వము కాదు, దేవుడు ఒక్కడే అని రాయబడి ఉండగా అద్వితీయుడు అనగా ఎందుకు అద్వితీయుడు అంటున్నాడు అనేది నేను స్పష్టంగా వచ్చే వారం నుంచి నేను బయట పెడతాను. ప్రార్థన చేయండి, అప్పటికు వేచి ఉండండి. ఈ మాటలు మీ హృదయంలో దేవుడు ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా పరమ తండ్రి, విత్తబడిన వాక్యం అందరి హృదయంలో ఫలింపజేసి దయచూపుమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు.